ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది. గత 4 ఏళ్లుగా అంటే సరిగ్గా 1601 రోజులుగా అంతర్జాతీయ T20 క్రికెట్ లో రారాజుగా వెలిగిన టీమిండియా సింహాసనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంగ్లాండ్ గడ్డపై యంగ్ ఇండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 5వ T20లోనూ ఘోర పరాజయంతో సిరీస్ ను 4-0తో క్లీన్ స్వీప్ చేసుకుంది ఇంగ్లాండ్. ఈ అవమానకర ఓటమితో భారత్ తన టాప్ ర్యాంక్ ను నంబర్ 1 T201 ర్యాంకు కోల్పోగా ఇంగ్లాండ్ సరికొత్త నంబర్ 1 కింగ్ గా అవతరించింది. అయితే టీమిండియా 2022 ఫిబ్రవరిలో నంబర్ 1 ర్యాంకుకు చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీసుల్లో మెరుగ్గా రాణించింది. 2 T20 ప్రపంచ కప్లను నెగ్గింది. ఆసియా కప్లను సొంతం చేసుకుంది. దీంతో అగ్రస్థానం దాదాపు 1600 రోజులకు పైగా పదిలంగా ఉంది. ఎప్పుడైతే ఐర్లాండ్ తో సిరీస్ ను కోల్పోయిందో అప్పటి నుంచి రేటింగ్ పడిపోవడం మొదలైంది. ఇప్పుడు ఇంగ్లాండ్ 5 T20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ 268 పాయింట్లకు పరిమితమై టాప్ ర్యాంకును కోల్పోయింది. మరోవైపు ఇంగ్లాండ్ 268 పాయింట్లకు తన రేటింగ్ ను మెరుగుపరుచుకుంది. రేటింగ్ పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికీ సిరీస్ ను ఇంగ్లాండ్ నెగ్గడంతో అగ్రస్థానం దక్కించుకుంది. 2022 ఫిబ్రవరి నుంచి 2 T20 ప్రపంచ కప్ ట్రోఫీలను ముద్దాడి అప్రతిహతంగా నంబర్ 1 స్థానంలో కొనసాగిన మన మెన్ ఇన్ బ్లూ ప్రస్థానానికి ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన భారత్ కు మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా ఆ తర్వాత జరిగిన 4 మ్యాచ్ల్లోనూ దారుణమైన పరాభవాలే ఎదురయ్యాయి. అయితే లక్ష్యాలు భారీగా ఉన్నప్పుడు చేజింగ్ చేయడంలో కూడా కుర్రాలు తడబట్టారు. మైదానంలో జట్టు ప్రదర్శన మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఒత్తిడిని జయించడంలో మన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయి. టాలెంట్ ఉంది, ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది, కానీ అంతర్జాతీయ వేదికపై ఇంగ్లాండ్ బలమైన వ్యూహాల ముందు మన యంగ్ బ్రిగేడ్ బోల్తా పడింది. నిలకడలేని ప్రదర్శనతో నంబర్ 1 కింగ్ స్థానాన్ని కోల్పోవడం ఇప్పుడు అభిమానులను సైతం ఇబ్బందికి గురి చేస్తోంది. మరి ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని టీమిండియా యాజమాన్యం జట్టును మళ్ళీ ఎలా పునర్నిర్మిస్తుందో, కోల్పోయిన ఆ టాప్ ర్యాంకును తిరిగి ఎలా కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి మరి. అయితే ఐసీసీ T20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ టాప్ 2లో ఉన్నారు. ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ వీరిద్దరూ మెరుగైన ఆట తీరు ప్రదర్శించారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి వరుణ్ చక్రవర్తి, బుమ్రా మాత్రమే టాప్ 10లో ఉన్నారు.